ఖర్జూర అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఖర్జూర చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టపడతారు. ఇంకా ఖర్జూర తినడం వల్ల అనేక లాభాలున్నాయి. శరీరం బలహీనంగా ఉన్నా సరే ఖర్జూర ప్రతిరోజు పరగడుపునే ఉదయాన ఒకటి తింటే వారి శరీరం దృఢంగా మారుతుంది. అంతేకాకుండా బలహీనంగా మారిన శరీరం కూడా దృఢపడమే కాకుండా వారి శరీరంలో బ్లడ్ లెవెల్ని పెంచుతుంది. రక్తం తగ్గిపోయి ఎవరైతే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారికి ఖర్జూర తినడం వల్ల రక్తంలో లెవెల్స్ పెరగడమే కాకుండా వారి శరీరం ఆరోగ్యంగా మారుతుంది. అంతేకాకుండా ఖర్జూరని చిన్నపిల్లలు కూడా తినవచ్చు. అంటే 5 నెలల పాప నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు. ఇక ఖర్జూరాన్ని చిన్నపిల్లలకి కూడా ఇందులో నుండి సిరప్ని తీసి దాన్ని స్టోర్ చేసుకొని చిన్నపిల్లలకు వాడే రెసిపీస్లో దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఖర్జూర చాలా మంచిది. ఇంకా ఖర్జూర ఒకటే మన శరీరానికి మేలు చేస్తుందని చాలామందికి తెలుసు. కానీ ఖర్జూరాలో ఉండే సీడ్స్ కూడా మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయని చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఈ సీడ్స్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ ఏంటో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఖర్జూరాన్ని తిన్న తర్వాత నుండి సీడ్స్ని మనం పాడేస్తూ ఉంటాం. ఎందుకు ఉపయోగపడవు అని చెప్పి ఆ సీడ్స్ని మనం దూరంగా పడేస్తూ ఉంటాం. కానీ ఇందులో ఉన్న ఉపయోగాలు తెలిస్తే ఇప్పటి నుండి ఈ ఖర్జూరాలో ఉన్న గింజలను ఎవ్వరు కూడా పడేయరు. ఎందుకంటే అంతటి ఉపయోగాలు ఉన్నాయి. ఇక మన శరీరానికి ఎంతో మేలు చేసే ఈ ఖర్జూర గింజలను ఎలా ఉపయోగిస్తే మన శరీర భాగంలో ఉండే కొన్ని ముఖ్యమైన భాగాలలోని వ్యర్థాలని బయటకు పంపిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మన శరీరంలో ముఖ్యంగా కాలేయం, ఈ కాలేయం సరిగ్గా పనిచేయకపోయినా, కాలేయం పాడైపోయినా ఇక మన శరీరంలో అనేక సమస్యలు అనేవి తలెత్తుతాయి. ఇక కాలేయం పాడవడానికి ముఖ్య కారణాలు ఏంటంటే మన కాలేయం చుట్టూ చెడు పేరుకుపోయి మన కాలేయాన్ని పాడు చేస్తూ ఉంటాయి. అయితే మన కాలేయం చుట్టూ ఉన్న చెడుని మొత్తం క్లీన్ చేసి వ్యర్థాన్ని బయటికి పంపించి కాలేయాన్ని ఎంతో నీట్గా చేస్తుంది ఈ ఖర్జూరం యొక్క సీడ్స్. అయితే ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. అంతేకాకుండా డయాబెటీస్, షుగర్ లెవెల్స్ని కూడా ఎంతగానో తగ్గిస్తుంది ఈ ఖర్జూరం యొక్క సీడ్స్. అంతేకాకుండా డిఎన్ఏను కూడా పాడవకుండా ఎంతో భద్రపరుస్తుంది ఈ ఖర్జూరం యొక్క సీడ్స్. అయితే ఈ సీడ్స్ని మనం ఎలా ఉపయోగించాలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఈ ఖర్జూరం యొక్క సీడ్స్ని తీసి ఎండలో ఎండబెట్టి మెత్తని సన్నని చూర్ణంలా తయారు చేసుకోవాలి. ఇక అలా తయారైన చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో 2 స్పూన్ల చూర్ణాన్ని కలుపుకొని తాగాలి. ఇలా తాగినట్టు అయితే గనుక తప్పకుండా మీ కాలేయంలో పేరుకుపోయిన చెత్త మొత్తం బయటకు వెళ్తుంది. ఇక అంతటి శక్తి కలిగి ఉంది ఈ ఖర్జూరం యొక్క సీడ్స్లో. అయితే అంతేకాకుండా మీ కాలేయాన్ని ఎంతో మెరిపించడమే కాకుండా డిఎన్ఏని కూడా చాలా భద్రంగా కాపాడుతుంది ఈ ఖర్జూరం యొక్క సీడ్స్. ఇక అంతేకాకుండా ఎంతగానో పెరిగిపోయిన షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఖర్జూరం యొక్క సీడ్స్. ఇక ఇంత గొప్ప మంచి లక్షణాలు ఉన్నాయి ఖర్జూరం యొక్క సీడ్స్ని చాలామంది తెలియక ఖర్జూరం యొక్క గుజ్జుని తిని దాని లోపల ఉన్న సీడ్స్ని మాత్రం బయట పడేస్తున్నారు. ఇప్పటి నుండి అలా చేయకుండా ఈ ఒక చిన్న టిప్పుని పాటించి చూడండి. తప్పకుండా దాని నుండి పొందిన ఫలితం అయితే మీకే అర్థమవుతుంది. ఇక ఖర్జూరం అయితే చూడడానికి అందంగా, తింటే ఎంతో తీయగా ఉంటుంది. ఇక ఈ ఖర్జూరం యొక్క స్వీట్నెస్ని అందరూ కూడా ఇష్టపడతారు. ఇక ఈ మధ్యకాలంలోనైతే షుగర్ కంటే కూడా ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. రెసిపీస్లో కూడా చాలామంది దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. ఖర్జూరం యొక్క స్వీట్నెస్నే ఎక్కువగా ఇష్టపడడంతో పాటు
ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని షు ఈ షుగర్కి బదులు ఖర్జూరం యొక్క గుజ్జుని యాడ్ చేసి రెసిపీస్ని కూడా తయారు చేస్తూ ఉన్నారు. షుగర్ కంటే కూడా ఎంతో మేలు చేసే ఈ ఖర్జూరం, ఇందులో ఐరన్, లవణాలు, అంతేకాకుండా దీనిలో ఖనిజ లవణాలు, ఐరన్ అధికంగా ఉంటుంది. రక్తం యొక్క ఎలాంటి సమస్యలైనా సరే అవన్నింటి నుండి బయటపడేస్తుంది. రక్తంని అధిక సంఖ్యలో, అధిక మోతాదులో కూడా పెంచుతుంది. రక్త బలహీనతతో ఎవరైనా బాధపడుతున్నట్టయితే అలాంటి వారికి ఖర్జూరం చాలా మేలు చేస్తుంది. తప్పకుండా రక్త బలహీనతతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ప్రతిరోజు ఉదయాన్నే 2 ఖర్జూర పండ్లను తిన్నట్టు అయితే ఆ సమస్య నుండి తక్షణ ఉపశమనం అయితే తప్పకుండా పొందుతారు. అందుకని ఖర్జూరం చాలా మంచిది. ఈ ఖర్జూరం ఎవరైనా తినొచ్చు, చిన్న పిల్లలు కూడా తినొచ్చు. ఈ ఖర్జూరం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి చిన్న పిల్లలు కూడా నిస్సందేహంగా తినొచ్చు. ఇక ఈ ఖర్జూరం యొక్క సీడ్స్ యొక్క చూర్ణం ఉదయాన్నే పరిగడుపున గోరువెచ్చని నీటిలో తీసుకోవడం వల్ల డిఎన్ఏ చాలా భద్రపడుతుంది. డిఎన్ఏని చాలా భద్రపరుస్తూ జాగ్రత్తగా కాపాడుతుంది ఆ చూర్ణం. ఇక డయాబెటీస్, షుగర్ లెవెల్స్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఖర్జూరం యొక్క సీడ్స్కి అంతటి శక్తి ఉంది అని మన ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఈ ఖర్జూరం యొక్క సీడ్స్ నుండి తీసిన చూర్ణం చాలా బాగా ఉపయోగపడుతుందని మన ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక లివర్ చుట్టూ పేరుకుపోయిన చెత్త చెదారాన్ని మన లివర్ నుండి బయటకు పంపించి లివర్ని చాలా క్లీన్ చేస్తుందని, లివర్ నుండి వచ్చే ఎన్నో సమస్యల నుండి కూడా విముక్తి పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.